ఫ్లైట్స్ను కంట్రోల్ చేస్తే ఆ ఇద్దరిట్లో ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా అందులో పెద్దవారికి ప్రాబ్లం వస్తే ఈ గందరగోళం అంతా ఏర్పడుతుంది. సరిగ్గా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మిస్తామంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే 2015 నుంచి 19 మధ్య కాలంలో 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి తీసుకున్నారు. తాజాగా రెండవ దశలో 16,666 ఎకరాల భూమిని రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. చంద్రబాబు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అవుతుందా సార్? మొదటి దశ ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అయినప్పుడు రెండవ దశ కాదా? దీనికి కారణాలు ఏంటి అంటే, ఒకటి మన ఈ ప్రాంతం తిరిగితే అర్థమవుతుంది. ఈ ప్రాంతంలోనే కాదు, ఏ ప్రాంతంలోనైనా రోజు రోజుకు అగ్రికల్చర్ అన్రెమ్యునరేట్ అవుతుంది. అంటే మీరు ఒక అమరావతి రీజన్లో ఒక రైతు, ధరణికోటలో ఉన్న ఒక రైతు ఉదాహరణ ఎవరు చెప్పారు ఫోన్ చేసి. సార్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్. ఒక ఎకరం పొలంలో మిర్చి వేయాలంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది, ఓ ₹1,00,000 ఆదాయం వస్తుంది. వైబుల్ కాదు. ఆ ఫిగర్స్ కరెక్ట్ ఉన్నా లేకపోయినా పెడుతున్న పెట్టుబడిలో సగం కూడా రావడం లేదు. ఇది మాత్రం ఫ్యాక్ట్. అది 2 లక్షల పెట్టుబడి కరెక్టా కాదని నేను వెరిఫై చేయలేదు, కానీ అది చెప్తున్నాను. సార్ కౌలుకి ఇస్తే ఏమీ పెద్దగా రావడం లేదు, ఏదో పశుగ్రాసానికి కావాల్సిన ఏవో వేస్తున్నారు. సో కౌలు రావడం లేదు, పంటలు వేస్తే గిట్టుబాటు లేదు. ఏం చేయాలి రైతు? సో అందువల్ల ఈ రైతుకు ల్యాండ్ ఒక రెమ్యునరేటివ్ లేనప్పుడు రైతు మీకు ఈవెన్ ఫస్ట్ ఫేజ్లో సేకరించిన భూములు, ఇంకా మీకు ఈవెన్ 3 పంటలు పండే కూరగాయల భూములు అలాంటివి కూడా ఉన్నాయి, కానీ అన్ని భూములు అలా లేవు ఆ ప్రాంతంలో. సో అందువల్ల ఇది మొదటి కారణం అగ్రికల్చర్ అన్న. మనం ఇలా చూస్తున్నాం కదా, ప్రతి పంట ధర లేక, మిర్చి పరిస్థితి అదే, కొబ్బరి పరిస్థితి అదే, మీకు టమాటా పరిస్థితి అదే, అరటి పరిస్థితి అదే. మీరు రోజు చూస్తున్నారు కదా. ప్రభుత్వంలో ఉన్నవారు దీన్ని పరిష్కరించకుండా తెలంగాణలో దిష్టి తగిలింది అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది చూశాను కదా. అంటే వ్యవసాయాన్ని కాపాడలేని పరిస్థితి అప్పుడు ఏం చేయాలి? గత ప్రభుత్వాన్నైనా తిట్టాలి, లేదనుకుంటే రైతులనన్నా విమర్శించాలి. మీ మధ్యకాలంలో మీరు గమనించండి, రైతులు ఆధునిక పద్ధతులు అనుసరించకపోతే నడవదు అని రైతులనన్నా తప్పు పట్టడం, లేదంటే గత ప్రభుత్వాన్నన్నా తప్పు పట్టడం, లేదంటే తెలంగాణ దిష్టి తగలలో మాట్లాడడం. కానీ అసలు సమస్య ఎక్కడొచ్చింది? అసలు ఎందుకు పంటలు అగ్రికల్చర్ అన్రెమ్యునరేటివ్గా మారింది? ఒక కొబ్బరి పంట ఎందుకు అన్రెమ్యునరేట్ అయింది? మిర్చి పంట ఎందుకు అయింది? టమాటా ఎందుకైంది? దానికి స్టడీ చేసి పరిష్కారాలు వెతకాలి. పరిష్కారాలు వెతకకుండా చెప్పడం అనేది, అందువల్ల మీకు కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దానికి పరిష్కార మార్గాలు వెతకపోవడం అశాస్త్రీయమే. అది కాకుండా ఏదో ఒక కారణాలు వెతికి అలా గత ప్రభుత్వాన్ని తిట్టడమో, రైతుల అసమర్థతను అనడమో, రైతుల అసమర్థులని చెప్పడమో, లేదంటే ఇంకో వారి మీద వేయడమో, ఇవన్నీ విధానాల వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఇది దేశంలోనే అగ్రికల్చర్ అన్రెమ్యునరేటివ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇంకా అగ్రి బేస్డ్ ఎకానమీ కనుక ఇది మొదటి సమస్య. అందువల్ల భూమి నుంచి ఆదాయం లేనప్పుడు ఆ భూమి ఇవ్వటానికి వెనకాడడు ఎవరైనా, ఇది మొదటి సమస్య. రెండవది, మీరు ఈ ప్రాంతంలో చూడండి, చాలామంది టెనెంట్ ఫార్మర్స్ ఉంటారు. అంటే అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అంటారు దీన్ని. అంటే భూమి యజమాని వ్యవసాయం చేయడు. భూమి యజమాని హైదరాబాద్లోనో అమెరికాలోనో ఎక్కడో ఉంటారు. ఆ భూములు స్థానికంగా వరకు కౌలుకి ఇస్తారు, వాళ్ళు కౌలు నడుపుతారు. అందువల్ల మీకు గుంటూరు జిల్లాలో కౌలుదారులు ఎక్కువ మంది. మీకు తెలంగాణలోనే కొన్ని ప్రాంతాల్లో 30%కి వచ్చింది, అక్కడైతే 50-60% దాటిపోయింది కూడా. మీకు టెనెంట్ ఫార్మర్స్ అంటే భూమితో వ్యవసాయం చేస్తున్న అనుబంధం కాదది. భూమి ఎప్పుడైతే మీకు అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం పెరుగుతుందో భూమి పట్ల ఉన్న అనుబంధం కూడా మారిపోతుంది. నీకు అక్కడ నీవు పంటలు పండించినప్పుడు ఉండే అనుబంధం వేరు, నీవు కేవలం యజమానిగా ఉండేటువంటి అనుబంధంలో తేడా ఉంటుంది. అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఏం చేస్తుందంటే భూమిని కమాడిటీగా మార్చేస్తుంది. అంటే భూమి పట్ల ఒక జీవనాధారం కాదది, భూమి ఒక ఆస్తి, ఒక కమాడిటీ. ఆ కమాడిటీకైనా ఆస్తికైనా ఎప్పుడైనా ఉండేటువంటి స్వభావం ఏంటి? అంతకన్నా ఎక్కువ ఆదాయం ఏమైనా వస్తుందా అని చూస్తాం కదా ఎవరమైనా. సో అందువల్ల మీరు సొంతగా మనం ఉన్నప్పుడు ఇల్లును చూసే విధానం వేరే ఉంటుంది, మన రెంట్కి ఇల్లు ఇచ్చినప్పుడు విధానం వేరే ఉంటుంది. మనం ఇంట్లోనే ఉన్నప్పుడు ఏ చిన్నదాన్నైనా పట్టించుకుంటాం, ప్రతి 1 year 2 years పెయింట్లు వేస్తాం, సున్నాలు వేస్తాం, కలర్స్ వేస్తాం. కానీ మన రెంట్కి ఇచ్చినప్పుడు వేస్తామా?
ఎందుకు ఆ అనుబంధంలో తేడా ఉంటుంది. అందువల్ల యాబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఎక్కువ కనుక మీకు ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉండొచ్చు. ల్యాండ్ అంటే ఎవరికైనా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, కానీ అది కమాడిటీగా అసెట్గా మారిపోతుంది. అంటే లైవ్లీహుడ్ కాస్త అసెట్ అయినప్పుడు అసెట్ నుంచి ఆదాయాన్ని ఆశిస్తాం. లైవ్లీహుడ్తో ఉండే రిలేషన్ వేరుంటుంది. అది రెండవది. అంటే టెనెంట్ అది యాబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఈ ప్రాంతంలో మీకు చాలా ప్రాంతాలు వెళ్ళండి మీకు కనబడుతుంటుంది. మూడవది ఏంటంటే ఆ రైతులకు ఇంకో మార్గం ఏంటి, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫేజ్లో ఇంకా రంగులక్కలగానే మిగలడము, ఇప్పటికీ కాగితం పైనే పట్టాలు ఉండడము, ఇలాంటి అసంతృప్తి ఉండొచ్చు. ఈవెన్ ఫస్ట్ ఫేజే పూర్తి కాకుండా సెకండ్ ఫేజ్ ఏంటి అని అసంతృప్తి ఉండొచ్చు. కానీ ఈ అసంతృప్తి ఉండడం వేరు. దీనికి ఏంటి మరి, అటువైపేమో జగన్ కనబడతాడు. జగన్ అమరావతిని పట్ల చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. అమరావతిని శ్మశానంతో పోల్చడము, అమరావతిని ఎన్ని రకాల అపవాదులు చేయాలో గతంలో చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికీ అమరావతి పైన దాడి మామూలుగా లేదు కదా. సో ఒకవైపు ఏమో తమ అమరావతి అనే ఆలోచన పైనే ఒక భయంకరమైన ద్వేషం పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి, అది చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ అని భావించి చంద్రబాబు నాయుడు పైన ద్వేషం కాస్త అమరావతి పైకి మళ్ళింది. అందువల్ల ఇప్పుడు జగనే వస్తే మామూలు విధ్వంసం ఉండదు. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా, ఎందుకంటే 5 ఏళ్ళు చూశాను. 5 ఏళ్ళు మీకు పిచ్చి చెట్లు మొలవడము అసలు హారిబుల్గా ఉండేవి. అంటే గతంలో లాగా వ్యవసాయము లేదు, అభివృద్ధి లేదు, ఏది లేకపోయే వరకు అమరావతి రైతుల ఆక్రోశము ఆవేదన అంతా ఇంత కాదు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన అసంతృప్తి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు కాదంటే ఎవరు, జగన్ అంటే ఇంకేముంది, అమరావతి నాశనం అవుతుంది, విధ్వంసం అవుతుంది. అందువల్ల తమకు ఇప్పుడు ఉండేటువంటి ప్రయోజనం కూడా దక్కదు. అందువల్ల వారికి ఇంకో మార్గం లేదు. 4వది ఈ అసంతృప్తి, అంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తే మా భూములకు ధరలు పడిపోతాయో అన్న అసంతృప్తి ఉన్నది, మాకు ఇంకా పట్టాలు ఇవ్వలేదని అసంతృప్తి ఉంది, ఇంకా ఇష్యూస్ సాల్వ్ చేయలేదన్న అసంతృప్తి ఉంది, ఇంకా ఎప్పుడు అభివృద్ధి అవుతుంది, ఎంతకాలం పడుతుంది అనే అసంతృప్తి ఉంది. కానీ ఈ అసంతృప్తుల్ని రాజకీయంగా గల్వనైజ్ చేసేటువంటి పార్టీ లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి రెండే రెండు, ఒకవైపు కూటమి, మరోవైపు వైసీపీ. సో మీకు మిగతా పార్టీలు కాంగ్రెస్ వామపక్షాలను చాలా బలహీనం. సో అందువల్ల వైసీపీకోమో అమరావతి పైన మాట్లాడే హక్కే లేదు. అమరావతి రైతుల అసంతృప్తిని వైసీపీ ఏం ఆర్గనైజ్ చేస్తుంది, మీకు ఇంకా పట్టాలు ఇవ్వలేదు మనం పోరాడదామని చెప్పి వైసీపీ నాయకులు అమరావతిలోని గ్రామాలకు వెళ్ళగలరా, వెళ్తే అసలు వాళ్ళని జనం యాక్సెప్ట్ చేస్తారా? అందువల్ల వైసీపీకి అసలు అమరావతి ఇష్యూ పైన మాట్లాడే నైతిక హక్కు లేదు, ప్రజల్లో కూడా మద్దతు లేదు. ఇప్పుడు వెళ్ళి మీ సమస్యలు మేము పోరాడతామని వైసీపీ వాళ్ళంటే అసలు అమరావతి రైతుల దగ్గరకు రానియరు. సో అందువల్ల ప్రతిపక్షం లేదు, అసంతృప్తిని పొలిటికల్గా గల్వనైజ్ చేసి ఎక్స్ప్రెస్ చేసే అసంతృప్తి లేదు. రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం. అందువల్ల ఇటీవల చంద్రబాబు నాయుడు పిలిచి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, కారణం అదే. కానీ హూ ఇస్ దేర్, అంతకుముందు కానీ ఆ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మీకు ఆ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ అప్పుడు అమరావతిలో పర్యటించి నేను మీకు అండగా ఉంటాను అని మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళడమే కనబడుతున్నదా మనకు, వాళ్ళ సమస్యలు ఏంటి? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇన్ని రోజులు పట్టింది ఒక మీటింగ్ పెట్టి ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి. అందువల్ల దెర్ ఇస్ నోబడీ టు పొలిటికల్లీ గల్వనైజ్. ఇది 4వ ఫ్యాక్టర్. 5వ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం. ఇప్పుడు భూములు కూడా ఎలా ఇచ్చారో, చంద్రబాబు నాయుడు కాక వేరే ముఖ్యమంత్రి ఉంటే అమరావతికి 33,000 ఎకరాలు భూములు ఇచ్చేవాళ్ళకి కాదు. మనందరికీ తెలుసు భూసేకరణ అంటే ఒక పెద్ద వివాదం. రైతులు, నిరసనలు, లాఠీ ఛార్జీలు, కాల్పులు మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. భూమిని అంత తొందరగా రైతు వదులుకోడు. సో భూసేకరణ అయినా ల్యాండ్ పూలింగ్ అయినా భూమి నుంచి పంపించాలి అంటే చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం. చంద్రబాబు నాయుడు పైన విశ్వాసమే లేకపోతే మొదటి దశలో 33,000 ఎకరాల భూములు వచ్చేదే కాదు, దేశంలో ఎక్కడ జరగలేదు కదా. ఇంకా ఇప్పుడు మళ్ళీ 20,000 ఎకరాలు సెకండ్ ఫేజ్లో అంటున్నారు. యాక్చువల్గా 40,000 ఎకరాలు, ముందే 20,000 ఎకరాలు తీసుకుంటా అంటున్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు పైన ఒక నమ్మకం ఏంటంటే హైదరాబాద్లో చూశారు, హైదరాబాద్ ఇప్పటికీ కనబడుతోంది. మన రోజు పేపర్లు వస్తున్నాయి, కోకాపేటలో భూములు 130 కోట్లు 150 కోట్లు అని. చంద్రబాబు నాయుడు ఉదాహరిస్తున్నాడు కూడా, మీరు చూడండి 1,00,000 రూపాయల ఎకరం ఉన్నది 150 కోట్లు అయింది, 130 కోట్లు అయింది.
సో హైదరాబాదులో సైబరాబాదు, కోకాపేట ఇవన్నీ చూస్తున్నారు కదా. సో ఇది చూసినటువంటి అమరావతి రైతుకు ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు మరో హైదరాబాదును సృష్టించగలడు ఇక్కడ అని. దానికి కాస్త చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆశలు చెప్తున్నాడని ఇలాంటి రకరకాల గులుగుడు ఉండొచ్చు, అలుగుడు ఉండొచ్చు, కానీ వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, చేయగలుగుతాడు, హైదరాబాద్లో చేశాడు అనేటువంటి భావన. అందువల్ల మీకు ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఉన్న ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ అండ్ క్లాసెస్ ఎవరైనా మీకు వాళ్ళందరికీ హైదరాబాద్లో బంధువులు ఉంటారు. 90% కావాలంటే అమరావతి రైతులను అడగండి వెళ్ళి, అందులో ఖచ్చితంగా అక్కడున్న వారు ల్యాండ్ అనేది అందరికీ ఉండదు. ల్యాండ్ అనేది అప్పర్ క్లాసెస్కి ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళకి తక్కువ ఉంటుంది సహజంగా. సో ఎవరికైనా ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ అండ్ క్లాసెస్కు అమరావతిలో ఉన్న ఇతరులకు కూడా సంబంధాలు ఉంటుంది. అమరావతిలో ఉన్న వ్యవసాయ కూలీకి హైదరాబాద్లో బంధువు ఉండకపోవచ్చు, కానీ అమరావతిలో భూమి ఉన్న వారికి చాలామందికి హైదరాబాద్లో మీకు కాంటాక్ట్ ఉంటుంది, బంధువు ఉంటాడు, తెలిసిన వాళ్ళు ఉంటారు. సో హైదరాబాద్ అభివృద్ధి వాళ్ళకి తెలియదు కాదు. ఇప్పుడు వరంగల్లో అభివృద్ధి మీకు అంటే అర్థం కాదు, కరీంనగర్లో అభివృద్ధి అంటే అర్థం కాదు, లోయర్ మానే డ్యామ్ దగ్గర భూముల రేట్లు పెరిగాయట అంటే అమరావతి రైతులకు అర్థం కాదు. కానీ కోకాపేట వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి జూబ్లీలు తెలుసు కదా, వాళ్ళకి మోకిల్లా తెలుసు కదా, వాళ్ళకి కొల్లూరు తెలుసు కదా, వాళ్ళకి శంకరపల్లి తెలుసు, వాళ్ళకి మొయినాబాద్ తెలుసు కదా. సో ఈ భూముల ధరలు పెరగడం వాళ్ళకి తెలుసు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు పైన విశ్వాసము, హైదరాబాద్ అనుభవంతో ప్రత్యక్షంగా హైదరాబాద్ ప్రయోగం వల్ల ప్రత్యక్ష అనుభవం ఉంది, అందువల్ల వాళ్ళు నమ్మటానికి అవకాశం ఉంది. ఆరవది ఏంటి అంటే మీకు ఈ గూగుల్ ఏఐ హబ్ ఇటీవల జరుగుతున్న పరిణామాలు మీకు ఆ ఫస్ట్ ఫేజ్లో మీకు గమనించండి. 2014లో అమరావతిని మొదలు పెడితే 2019లో చంద్రబాబు నాయుడు ఓడించారు, టీడీపీని మంగళగిరిలో ఓడించారు, తాటికొండలో ఓడించారు. అంటే ఆ తుళ్ళూరు ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అంటే దానికి కారణం ఏంటి? 5 ఏళ్ల పాటు టీడీపీ సమర్థించేవారు ఎంతన్నా చెప్పచ్చు, కానీ గ్రాఫిక్స్తో నడిపించారనేది ఫ్యాక్ట్ కదా. ఓన్లీ తాత్కాలిక భవనాలు తప్ప ఒక్క ఐకానిక్ స్ట్రక్చర్ పూర్తి కానీ. ఇప్పుడు ఏమంటున్న దాని నుంచి నేర్చుకున్నారు, అందుకే 2028 లోపల మీకు ఐకానిక్ స్ట్రక్చర్స్ అన్నీ పూర్తవుతున్నాయి. మీకు 2014-19 మధ్యలో కూడా అమరావతిలో ఈ రకంగానే అభివృద్ధి జరిగి ఉంటే ఐ థింక్ రాజకీయ తీర్పు వేరే రకంగా ఉండేది. కానీ అమరావతిలో 5 ఏళ్ల పాటు అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. మీకు ఇప్పుడు నిన్న కాక మొన్న ఫైనాన్షియల్ సిటీలో 1100 కోట్ల విలువైన బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల, రాష్ట్ర భవనాలకు శంకుస్థాపన జరిగింది. దీంతో పాటు విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ వచ్చింది. సో మీకు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేస్తారంటున్నారు. సో ఈ పరిణామాలతో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అనే భావన ఉంది. ఇవన్నీ అమరావతి అనే ప్రయోగం పైన ప్రజల విశ్వాసాన్ని పెంచింది. అందువల్ల అమరావతి డెవలప్ అవుతుంది, మా భూములకు విలువ వస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం అమరావతి ప్రాంత ప్రజల్లోనూ రైతాంగంలోనూ ఉంది. అందువల్ల సెకండ్ ఫేజ్కు భూములు ఇవ్వటానికి పెద్ద అభ్యంతరం ఉంటుందని అనుకోను. 7వది ఏంటంటే ఈ సెకండ్ ఫేజ్లో మొదట్లో వ్యతిరేకత వచ్చింది. అంటే మొదట్లో మీకు ఉన్న పెదకూరపాడు ఈ మండలాల నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో మీకు ఇప్పుడు అది మార్చారు మీరు గమనిస్తే. అప్పుడు తాటికొండ, పెదకూరపాడు కొన్ని మండలాలు వేరే. ఇప్పుడు తుళ్ళూరు, ప్రధానంగా తుళ్ళూరులో సేకరిస్తున్నారు, అమరావతి మండలంలో సేకరిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ మండలాల్లో మీకు ఇప్పుడు పెదమరిమి అని ఒక మిరిమి అనుకుంటా. సో అక్కడ మీకు సగం అక్కడే హరిశ్చంద్రాపురం, వడ్లమాను, పెదమరిమి. సో ఈ 3 గ్రామాలు తీసుకుంటే సగం 11,000 acres ఇక్కడ నుంచే. ఐ థింక్ మిరిమి అనుకుంటా, పెదపరిమి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం అనుకుంటా. ఈ పెద్దపరిమిలోనే మీకు 6,000 acres పైన ఈ 3 ఊర్లు కలిపితే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అవుట్ ఆఫ్ 20,000 acres 11,000-12,000 ఇక్కడే, కేవలం ఈ 3 గ్రామాలే. మీరు ఈ 3 గ్రామాల డెమోగ్రఫీ కూడా తీయండి. ఈ ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ పైన వ్యతిరేకత వచ్చిందో ఈ పెదకూరపాడు మండలం ఇతర మండలాల్లో సేకరిస్తానంటే వ్యూహాత్మకంగా చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే దాని ప్లేసెస్ మార్చింది, విలేజెస్. ఇప్పుడు తర్వాత ఆ విలేజెస్ కూడా వెళ్తారనుకుంటాను, ఎందుకు థర్డ్ ఫేజ్ కూడా ఉంటుందన్నారు కనుక. కానీ ఇప్పుడు ఈ విలేజెస్ డెమోగ్రఫీ తీస్తే మీరు ల్యాండ్ ఓనింగ్ కమ్యూనిటీస్ చూస్తే తెలుగుదేశానికి అనుకూల సామాజిక వర్గాలు
ఎక్కువగా ఉన్నటువంటి ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ మీకు ఇక్కడ తేడా ఉంది. డెమోగ్రఫీ స్టడీ చేయండి, అర్థమవుతుంది మీరు. అందువల్ల దానివల్ల వ్యతిరేకత రాదు. ఇప్పుడు వ్యతిరేక సామాజిక వర్గం ఉందనుకోండి, ఇంకా వ్యతిరేకత ఉంటుంది. అనుకూల సామాజిక వర్గాన్ని అస్మదీయులు కదా ఏదో రూపంలో పార్టీ లీడర్ల ద్వారా, కమ్యూనిటీ లీడర్ల ద్వారా కన్విన్స్ చేయొచ్చు. అంటే చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉండే, తెలుగుదేశం పట్ల సానుకూలంగా ఉండే సామాజిక వర్గాలకు చెందిన వారే ఇక్కడ ఎక్కువ మంది భూ యజమానులు, ల్యాండ్ ఓనర్స్. ఈ ఫ్యాక్టర్స్ కూడా కలిసి వచ్చాయి. ఈ 7 కారణాల రీత్యా ఇప్పుడు ఐ డోంట్ థింక్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ విల్ బి ఎ ప్రాబ్లం. సో మీకు ఖచ్చితంగా కొంత అసంతృప్తులు కొంత ఉండొచ్చు, కానీ బట్ అవన్నీ కూడా హోస్టైల్ కాదు. ఇప్పుడు 2 రకాల అభ్యంతరాలు ఉంటాయి, వ్యతిరేక అసంతృప్తులు. ఒకటేమో హోస్టైల్ అసంతృప్తి ఉంటుంది, ఒకటి నాన్ హోస్టైల్ అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి అల్లా వ్యతిరేకమైనది ఉండాల్సిన అవసరం లేదు. అసంతృప్తి కొన్నిసార్లు అనుకూలంగా అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల పైన పిల్లలకు అసంతృప్తి ఉంటుంది, పిల్లల పైన తల్లిదండ్రులకు అసంతృప్తి ఉంటుంది. కానీ అదేది శత్రుపూర్వకమైన వ్యతిరేక స్వభావం కలిగిన అసంతృప్తి కాదు, అది వేరే. ఆ అసంతృప్తికి మీకు ఒక హోస్టైల్ అసంతృప్తి తేడా ఉంటుంది. ఇప్పుడు అమరావతి రైతులు చంద్రబాబు ప్రభుత్వం పట్లున్న అసంతృప్తి నాన్ హోస్టైల్ డిస్కంటెంట్ అంటారు. అది అంటే వ్యతిరేక అసంతృప్తి కాదు. ఇప్పుడు ఉదాహరణకు బిడ్డ చాక్లెట్ అడిగాను అనుకోండి, అమ్మియదు, నాకు చాక్లెట్ ఇవ్వలేదు అని కోపంతో ఉంటారు, అసంతృప్తి ఉంటారు, అలుగుతారు, ఏడుస్తారు. దట్ డజంట్ మీన్ వ్యతిరేకం కాదు ఇది. లేదు ఆ స్వీట్ ఇచ్చారు, ఇంకో స్వీట్ కావాలంటారు, తల్లి ఇవ్వదు, ఆ స్వీట్ ఇస్తే మంచిది కాదు, తండ్రి పాకెట్ మనీ అడుగుతారు, ఇవ్వరు. ఇవన్నీ కూడా పిల్లలు అసంతృప్తి ఉంటుంది, బట్ అది వ్యతిరేక అసంతృప్తి కాదు. సో అనుకూల అసంతృప్తి నిజమే. అందువల్ల ఇది హోస్టైల్ డిస్కంటెంట్ కాదు. మీకు అప్పుడు జగన్ పట్ల అమరావతి రైతులలో ఉన్నదనేది అది వ్యతిరేక అసంతృప్తి. ఎందుకంటే అమరావతి పైన జగన్ ఒక రకమైన విధ్వంసకర దాడి చేయడం వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది చేస్తే బాగుండు, అది చేయలేదు, పట్టాలు ఇస్తే బాగుండు, మా మొదటి దశ పూర్తయినాక 2వ దశ చేపడితే బాగుండు, ఇంత అంటున్న 1,00,000 ఎకరాలు, మరి దేశంలో ఎక్కడా 1,00,000 ఎకరాలతో రాజధానిని నిర్మించలేదు, ఇది జరుగుతుందా అనే అనుమానం వేరు, ఇవన్నీ వేరు పట్ల. కానీ చంద్రబాబు పట్ల గౌరవంతో వస్తున్న అనుమానాలు ఇవి, చంద్రబాబు మీద వ్యతిరేకత కాదు. అందువల్ల నీకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటుందని అనుకోరు, అబ్స్టాకిల్స్ ఉంటాయని అనుకోరు. ఐ థింక్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ విల్ బి సక్సెస్ఫుల్. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్